సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 17-18 వచనాలు. తనకు కలిగిన దర్శనమంతటిని బట్టి ఈ మాటలన్నిటి చొప్పున నాతాను దావీదునకు వర్తమానం తెలియజెప్పాను. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడును, నా కుటుంబము ఏ పాటిది. ఇక్కడ దావీదునకు ఒక వర్తమానము తెలియజేయబడ్డట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రాజుగా ఉన్న దావీదుకు ఒక వర్తమానం తెలియజేయబడింది. వర్తమానము తెలియజేసిన వ్యక్తి ఎవరు చెప్పండి? ఎవరు? నాతాను అనే ప్రవక్త. నాతాననే మరి ఈ యొక్క ప్రవక్తకు దేవుడు చెప్పాడు, ఇదిగో ఈ మాటలన్నీ కూడా దావీదునకు నీవు తెలియజేయమని. దర్శనమందు మరి నాతానుకు దేవుడు మరి కొన్ని విషయాలు చెప్పాడు. ఈ విషయాలన్నీ దావీదుతో చెప్పు అన్నాడు. కాబట్టి ఇప్పుడు నాతాను ప్రవక్త తనకు కలిగిన దర్శనమును బట్టి మరి దేవుడు తెలియజేయమని సెలవిచ్చిన మాటలన్నీ కూడా దావీదునకు తెలియజేశాడు. మరి దేవుడు తెలియజేయమని చెప్పిన మాటలు ఏంటో ఈ అధ్యాయంలో మనం గమనించవచ్చు. చాలా విషయాలు అక్కడ రాయబడ్డాయి. ప్రాముఖ్యంగా మరి దావీదునకు తెలియజేయబడినటువంటి సంగతి ఏంటంటే, లేక దావీదు తెలుసుకుంటూ వచ్చిన సంగతి ఏంటంటే, దావీదు, నీవు మందిరం కట్టాలని చెప్పి చాలా ఆశపడుతూ ఉన్నావు, కానీ నీవు మందిరం కట్టడానికి వీల్లేదు. నీ కుమారుడైన సొలొమోను మందిరాన్ని కడతాడు అని దేవుడు దావీదునకు తెలియజేస్తూ వచ్చాడు. ఈ విధంగా తనకు ఈ మాటలు తెలియజేయబడ్డప్పుడు దావీదు ఏం చేస్తూ వచ్చాడు? ఇక్కడే దావీదు చేసినటువంటి మరి 3 కార్యాలు రాయబడ్డాయి. వాటిలో ఒకటేందంటే, ఈ మాటలు ఎప్పుడైతే తనకు తెలియజేయబడ్డాయో, ఎప్పుడైతే ఈ యొక్క విషయాన్ని దావీదు తెలుసుకున్నాడో, వెంటనే దావీదు ఏం చేస్తూ వచ్చాడంటే, మరి లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిలో కూర్చున్నాడు. అంటే తాను దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాడు. ఎవరితో సహవాసం చేస్తున్నాడు? దేవునితో సహవాసం చేస్తున్నాడు. ఎందుకు ఆ యొక్క సంగతి తెలియజేయబడిన వెంటనే తాను దేవుని సన్నిధిలో కూర్చుని దేవునితో సహవాసం చేస్తున్నాడు అంటే, అట్లా దేవునితో సహవాసం చేయకపోతే తనను సాతానుడు శోధించే అవకాశం ఉంది. ఎట్లా శోధిస్తాడు? దేవుని యొక్క మందిరం కట్టాలని అవసరమైన సామాగ్రిని దావీదు ఏం చేశాడు? ప్రయాసముతో సిద్ధం చేశాడు. సిద్ధం చేసినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నువ్వు కట్టొద్దు, సొలొమోను మందిరం కడతాడని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు దేవుని సన్నిధిలో కూర్చుని దేవునితో సహవాసం చేయకుండా తాను మామూలుగా ఉన్నట్లయితే సాతానుడు ఏం చేస్తాడంటే ప్రేరేపణ కలగజేస్తాడు. ఏమని? ఈనాడు జాగ్రత్తగా. ఏమని? ఇంత ప్రయాసపడి అవసరమైన సామాగ్రి అంతను సిద్ధం చేశావు, సిద్ధం చేసినటువంటి నీ చేత దేవుడు మందిరం కట్టించకుండా సొలొమోను చేత కట్టబడుతుందని చెప్పి చెప్తా ఉన్నాడే అని ప్రేరేపణ పుట్టిస్తాడు. ఇంత ప్రయాసపడి చేసావు కదా, మరి ఆ మందిరం కట్టే పని కూడా నీ ద్వారానే జరిగితే నీ ఘనత వస్తుంది కదా, మరి దేవుడు నిన్ను ఆ పని చేయొద్దని చెప్తున్నాడు. దేవుడు చూసావా మరి ఏ విధంగా నిన్ను పక్కన పెట్టేశాడో అని మరి సాతానుడు ఏం చేస్తాడు? దావీదుని ప్రేరేపిస్తాడు. అంటే అతని యొక్క మనసులో దేవునికి విరోధమైనటువంటి విధానం వచ్చినట్లుగా సాతానుడు ప్రయత్నించే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి మరి శోధన తప్పించుకోవాలంటే సాతానుడు శోధించే అవకాశం ఉంది. ఒకవేళ
శోధిస్తే మరి తను తప్పిపోయే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే ఎరిగిన వాడై ఏం చేస్తున్నాడు దావీదు? దేవుని సన్నిధిలో కూర్చుని దేవునితో సహవాసం చేస్తున్నాడు. నేను దేవునితో సహవాసం చేయకపోతే శత్రువులను శోధించి మరి దేవునికి దూరం చేస్తాడు, శత్రువులను శోధించి నన్ను నష్టపరుస్తాడని గ్రహింపగలిగి వెంటనే తాను ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలో కూర్చుని దేవునితో సహవాసం చేస్తున్నాడు. ఆ సమయం అనేది దేవునితో సహవాసం చేయవలసిన సమయం. గమనించండి, ఆ సమయం ఏ సమయము? దేవునితో సహవాసం చేయవలసిన సమయం. ఆ సమయంలో దేవునితో సహవాసం చేయకపోతే తాను శత్రువు చేత ప్రేరేపించబడి ఆత్మీయంగా నష్టపోయే అవకాశం ఉంది. శత్రువు దేవుని మీద మరి రకరకాలైన ఆలోచనలు తీసుకొచ్చి అతన్ని నష్టపరుస్తాడు. కాబట్టి అలాంటి నష్టం కలగకుండా ఉండేదాని కొరకై దావీదు ఏం చేస్తూ వచ్చాడు? దేవుని సన్నిధిలో కూర్చుని దేవునితో సహవాసం చేస్తూ వచ్చాడు. ప్రియులారా, మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవునితో సహవాసం చేయాలి. దేవుని యొక్క సన్నిధిలో దేవునితో సహవాసం చేయవలసిన సమయంలో దేవునితో సహవాసం చేయాలి. చాలాసార్లు మనము మరి ఈ విషయంలో తప్పిపోతూ ఉంటాం. ఆదివారం వచ్చింది, ఆదివారము 10:30 నుండి 1:30 వరకు ఆరాధన జరిగే సమయం అది. ఆ సమయంలో మనం ఎక్కడుండాలా చెప్పండి? మందిరంలో ఉండి దేవునితో దేవుని ప్రజలతో సహవాసాన్ని కలిగి ఉండాలి. కానీ మనము మరి పూర్తిగా ఆ సమయం అంతా దేవుని సన్నిధిలో దేవునితో దేవుని ప్రజలతో సహవాసం కలిగి ఉండడంలా చాలామంది. కొంతమంది ఆలస్యంగా వచ్చేస్తూ ఉన్నారు. అంటే దేవుని యొక్క సన్నిధిలో దేవునితో సహవాసం చేయవలసిన సమయంలో దేవునితో సహవాసం చేయకుండా వేరే వేరే పనుల్లో ఉంటా ఉన్నారు కొంతమంది. దాని ద్వారా ఏం జరుగుతుంది? ఏం జరిగింది? ఆత్మీయంగా నష్టపోయే అవకాశం ఉంది. మన జీవితంలో ఆశీర్వాదాన్ని కోల్పోయే అవకాశం ఉంది. గమనించండి, మనము దేవుని యొక్క సన్నిధిలో దేవుని ప్రజలతో దేవునితో సహవాసం చేయవలసిన సమయం అంతా సహవాసం చేయాలి. పూర్తిగా సహవాసం చేయకుండా మరి ఆ సహవాసం చేసే సమయాన్ని ఇంకా వేరే పనుల కొరకు ఉపయోగిస్తే మనం ఆత్మీయంగా నష్టపోతాము, ఆత్మీయంగా మనము ఆశీర్వాదాన్ని కోల్పోతాం. కాబట్టి అది గమనించాలి. దావీదు గమనించాడు, గ్రహించాడు. నేను దేవుని యొక్క సన్నిధిలో సహవాసం చేయకపోతే దేవునితో నష్టపోతానని గ్రహించి దేవునితో సహవాసం చేశాడు. ప్రియులారా, మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో సహవాసం చేయవలసిన సమయంలో దేవునితో దేవుని ప్రజలతో సహవాసం చేయవలసిన సమయంలో సహవాసములో ఉండాలి. గమనించండి, ఇక్కడ దావీదు తెలుసుకున్న తర్వాత చేసిన కార్యం ఏంటంటే తాను దేవునితో సహవాసం చేశాడు. ఏం చేశాడు? దేవునితో సహవాసం చేశాడు. ఆ తర్వాత మనం చూస్తే మరి తాను చేసినటువంటి పనులు ఇంకొక పనిని కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. తనకు తెలియజేయబడినటువంటి ఆ యొక్క మరి వర్తమానం తాను తెలుసుకున్న తర్వాత తాను చేసినటువంటి ఇంకొక పని ఏంటంటే మనం చూస్తున్నాం. మరి ఇక్కడ రాయబడింది, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడు, నా కుటుంబము ఏ పాటిది అంటున్నాడు 18వ వచనములో. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడు, నా కుటుంబము ఏ పాటిది అంటున్నాడు. ఇంతగా నీవు నన్ను హెచ్చించావు అంటున్నాడు. దేవుడు దావీదుని ఏం చేశాడు? హెచ్చించాడు. దేవుడు దావీదుని హెచ్చించాడు. మరి ఇప్పుడు దావీదు ఏమంటున్నా అంటే ఇంతగా నీవు నన్ను హెచ్చించావు ప్రభు అంటున్నాడు. దేవుడు అతన్ని హెచ్చించాడంటే దేవుడు అతనికి ఏం చేసినట్లు చెప్పండి? మేలు చేశాడు, మేలు చేశాడు. ఇప్పుడు ఆ మేలును తాను ఏం చేస్తున్నాడు? గుర్తు చేసుకుని ప్రభు నీవు నన్ను హెచ్చించావని చెప్పి దేవుని కనపరుస్తూ ఉన్నాడు. అంటే దావీదు కలిగిన అనుభవం ఏంటంటే తాను తెలుసుకున్న తర్వాత ఏం తెలుసుకున్నాడో మనం చూసాము. దాన్ని తెలుసుకున్న తర్వాత ఏం చేశాడు అంటే దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుని ఆ మేలును బట్టి దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాడు. తన ఆశ ఏంటంటే దేవుడు చేసిన ఉపకారాలు దేన్ని మరవకుండా ఆ ఉపకారాలన్నింటిని బట్టి దేవుని స్తుతించాలి అనే ఆశ తనలో ఉంది. తన జీవితాన్ని మనం ఆలోచన చేస్తే మరి అనుభవం తనలో ఉన్నట్లుగా మనము చూడవచ్చు. రాజుగా చేయబడక మునుపు
రాజుగా చేయబడక మునుపు మరి సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళలేదప్పటికీ సౌలుతో దావీదు కొన్ని మాటలు మాట్లాడుతూ వచ్చాడు. మాట్లాడుతూ వచ్చినటువంటి మాటలను మనం చూస్తే ఏమన్నాడంటే, సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి దేవుడు నన్ను రక్షించాడు అని చెప్తున్నాడు. దేని నుండి దేవుడు అతను రక్షించాడు చెప్పండి? సింహము నుండి, ఎలుగుబంటి నుండి. అతను రక్షించి కొంతకాలం గడిచింది. కొన్ని దినాలు గడిచి ఉండొచ్చు, కొన్ని నెలలు గడిచి ఉండొచ్చు, కొన్ని సంవత్సరాలు గడిచి ఉండొచ్చు. అంటే దేవుడు సింహము నుండి, ఎలుగుబంటి నుంచి అతను రక్షించాడు. అంటే అతనికి మేలు చేశాడు, ఉపకారం చేశాడు. ఆ మేలు చేసి కొంతకాలం అనేది గడిచింది. దేవుడు మేలు చేశాడు. ఆ దేవుడు చేసినటువంటి మేలు తాను పొందుకుని కొంతకాలము గడిచింది. గడిచినప్పుడు తను ఆ మేలును మర్చిపోలేదు. ఏం చేస్తున్నాడు? ఆ మేలుని గుర్తుపెట్టుకున్నాడు. ఇప్పుడు సౌలుతో చెప్తున్నాడు, దేవుడు నన్ను సింహము నుండి, ఎలుగుబంటి నుండి రక్షించాడు అని. తాను మర్చిపోలేదు కాబట్టే తను అక్కడ చెప్పగలుగుతున్నాడు సౌలుతో. మర్చిపోయినట్లయితే ఏమా చెప్పేవాడు కాదు. అంటే దేవుడు తనకు చేసిన మేలును మర్చిపోని వ్యక్తిగా తానున్నాడు. దేవుడు తనకు చేసిన మేలును మర్చిపోకుండా ఆ మేలును జ్ఞాపకం చేసుకుంటూ ఆ మేలును బట్టి దేవుని గణపరుస్తున్నాడు. ఆ దేవుడు నన్ను సింహం యొక్క బలము నుంచి రక్షించాడు, ఎలుగుబంటి యొక్క బలము నుంచి రక్షించాడని చెప్పి దేవుని గణపరుస్తూ ఉన్నాడు. ఇది ఎప్పుడంటే రాజుగా చేయబడక మునుపు. రాజుగా చేయబడిన తర్వాత మనం చూసినట్లయితే మనం చదువుకున్నావు కదా, మరి సమూయేలు 2వ గ్రంథములో 7వ అధ్యాయం 18వ వచనములో, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడును, నా కుటుంబం ఏ పాడిది అంటున్నాడు. చూడండి, ఇక్కడ యెహోవా నా దేవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించడానికి నేను ఎంతటి వాడినయ్యా అంటున్నాడు. అంటే ఇంతగా నీవు నన్ను హెచ్చించావు అని చెప్తున్నాడు. అంటే దేవుడు అతను ఏం చేశాడు? హెచ్చించాడు. ఎంతగానో హెచ్చించాడు. అంటే అతనికి మేలు చేశాడు. దేవుడు మేలు చేసి కొంతకాలం గడిచింది. అంటే అతన్ని హెచ్చించి ఎంతో కొంతకాలం గడిచింది. అయితే ఆ మేలును తాను మర్చిపోలేదు. అంతకాలం గడిచినా కూడా తాను ఆ మేలుని మర్చిపోలేదు కాబట్టి మరి తను ఈ మాట అంటున్నాడు, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను అని. రాజుగా చేయబడిన తర్వాత కూడా దేవుడు తనకు చేసినటువంటి మేలును తాను ఏం చేయలేదు? మర్చిపోలేదు. ఆ మేలును బట్టి దేవుని గణపరుస్తున్నాడు. అయ్యా, నీవు నన్ను ఇంతగా హెచ్చించావు, నువ్వు నన్ను హెచ్చించావు అని చెప్పి ఆయన ఎంతో గణపరుస్తూ ఉన్నాడు. అంటే రాజుగా చేయబడిన తర్వాత కూడా తాను కలిగిన అనుభవం ఏంటంటే, దేవుడు చేసిన మేలును మర్చిపోకుండా దేవుని గణపరిచేవాడుగా తానున్నాడు ఆ మేలును బట్టి. ఆ తర్వాత మనం చూస్తే దావీదు మరి వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. రాజుల మొదటి గ్రంథంలో 1వ అధ్యాయంలో వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. మరి ఎంత వృద్ధాప్యం అంటే ఇక రాజుగా ఉండి పరిపాలన చేసే స్థితి కూడా లేదన్నమాట. తన తర్వాత ఇంకెవరొకరు రాజుగా చేయబడాలి. అంతగా తాను వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. మరి అలాంటి పరిస్థితుల్లో తాను మరి అంతకు మునుపు దేవుడు తనకు చేసినటువంటి మేలును మర్చిపోలేదు. వాక్యంలో మరి అక్కడ కొందరు ఎదుట దేవుడు తనకు చేసినటువంటి మేలును గుర్తు చేసుకుంటా వచ్చాడు. మనము రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 29వ వచనములో చూడవచ్చు. ఏమన్నా అంటే, సకలమైన ఉపద్రవములో నుండి నన్ను విడిపించిన యెహోవా జీవముతోడు అంటున్నాడు. దేవుడు నన్ను సకలమైన ఉపద్రవాల్లో నుంచి విడిపించాడని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే సకలమైన ఉపద్రవాల నుంచి దేవుడు అతన్ని విడిపించాడు. అంటే అతనికి మేలు చేశాడు. ఆ మేలును తాను ఏం చేయలేదు? మర్చిపోలేదు. ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాడు. దేవుడు సకలమైన ఉపద్రవాలు నాకు వచ్చినాయి, వాటన్నిటిలో నుంచి నన్ను విడిపించాడు అని చెప్తూ ఆ దేవుని గణపరుస్తూ ఉన్నాడు. చూడండి, రాజుగా ఉండే స్థితికి లేదు, చాలా వృద్ధాప్యానికి వచ్చేసాడు. అప్పుడు కూడా తను కలిగిన అనుభవం ఏంటంటే, దేవుడు చేసిన మేలును మర్చిపోకుండా ఆ మేలును గుర్తుపెట్టుకుని ఆ మేలును బట్టి దేవుని గణపరుస్తూ ఉన్నాడు. చూడండి, దావీదు జీవితంలో దేవుని ద్వారా పొందిన మేలును మర్చిపోకుండా ఆ మేలును బట్టి దేవుణ్ణి స్తుతించినటువంటి వ్యక్తిగా తానున్నాడు.
మూడు విధాలుగా మనం చూసాం. రాజుగా చేయబడక మునుపు, అలాగే రాజుగా చేయబడిన తర్వాత, అలాగే ఇక రాజుగా ఉండడానికి ఇంకా అవకాశం లేనంతగా వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు దేవుడు అతనికి చేసిన మేళ్లను ఉపకారాలను మర్చిపోకుండా ఆ మేలు ఉపకారాలను బట్టి దేవుణ్ణి ఘనపరిచిన వాడుగా, దేవుణ్ణి ఎంతో హెచ్చించిన వాడుగా, దేవుణ్ణి ఎంతో స్తుతించినటువంటి వాడుగా దావీదు ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా ఈ అనుభవంలోనికి రావాలి. దేవుడు మనకు చేసిన మేలు దేన్ని మర్చిపోకుండా ఆ మేళ్ళన్నింటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ మేలును బట్టి దేవుని ఘనపరిచే వారంగా ఉండాలి. దేవుడు ఏ స్థితిలో మనం ఉంచినా, దావీదు జీవితంలో 3 స్థితులు మనం చూసాం. ఒకటి, రాజుగా చేయబడక మునుపు. రెండవది, రాజుగా చేయబడిన తర్వాత. మూడవది, వృద్ధాప్యానికి వచ్చేసాడు. ఇక రాజుగా ఉండే అవకాశమే లేనంతగా వృద్ధాప్యానికి వచ్చేసాడు. ఈ 3 స్థితుల్లో దేవుడు తనకు చేసిన మేలును మర్చిపోకుండా దేవుని తాను ఘనపరిచాడు ఆ మేలును బట్టి. అంటే మనలను దేవుడు ఏ స్థితిలో ఉంచినప్పటికీ, తక్కువ స్థితిలో ఉంచాడా ఆ స్థితిలో, అలాగే మనల్ని హెచ్చించి ఉన్నతమైన స్థితిలోకి తెచ్చాడు ఆ స్థితిలోనైనా, మనల్ని ఏ స్థితిలో దేవుడు ఉంచినప్పటికీ మనం ఏం చేయాలి? దేవుడు మనకు చేసిన ఉపకారాలను మర్చిపోకుండా ఆ ఉపకారాలను బట్టి దేవుణ్ణి మనము ఘనపరచాలి. ఆయన ఎంతో మనము హెచ్చించే వారముగా ఉండాలి. గమనించండి, ఇక్కడ నాతాను ద్వారా తనకు కొన్ని విషయాలు తెలియజేయబడ్డాయి. ఆ విషయాలు తెలుసుకున్న తర్వాత తాను చేసిన కార్యములో రెండవ కార్యం ఏంటంటే, మనం చూస్తున్నాం, దేవుడు తనకు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుని ఆ మేలును బట్టి దేవుణ్ణి ఏం చేస్తూ వచ్చాడు? ఘనపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. అలాగే నాతాను కొన్ని విషయాలు తెలియజేశాడు కదా, ఆ విషయాలు తెలుసుకున్న తర్వాత దావీదు చేసినటువంటి ఇంకొక పని, మూడవ పని ఏంటంటే మనం గమనించవచ్చు. సమూయేలు 2వ గ్రంథములో 7వ అధ్యాయము 18వ వచనములో దావీదు ఏమంటున్నా అంటే, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడు, నా కుటుంబము ఏ పాటిది అంటున్నాడు. నేను ఎంతటి వాడను అంటున్నాడు. ఈ మాట గుర్తుపెట్టుకోనండి. నేను ఎంతటి వాడను అంటున్నాడు. నేను ఎంతటి వాడిని ప్రభు అంటున్నాడు. ఈ మాట ఏం చూపిస్తుందంటే తగ్గింపును చూపిస్తూ ఉంది. దావీదు ఏం చేస్తున్నాడు? తగ్గించుకుంటా ఉన్నాడు. అయ్యా నేనెంతటి వాడినయ్యా అంటున్నాడు. చూడండి, వాక్యములు మనం చూస్తూ ఉన్నాము. దావీదు తగ్గించుకుంటున్నాడు, నేను ఎంతటి వాడినయ్యా అని పలుకుతూ వచ్చాడు. అలాగే పరిశుద్ధ గ్రంథములు ఎంతోమంది తగ్గించుకున్న వారు ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో ఆదికాండ 18వ అధ్యాయములో అబ్రహాము నేను ధూళిని బూడిదను అంటూ వచ్చాడు. అలాగే రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయములో ఏలియా నేను ఎక్కువ వాడను కాను అంటూ వచ్చాడు. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో పౌలు ప్రయాసపడింది నేను కాదు అన్నాడు. నేను కాను అన్నాడు. చూడండి, వీళ్ళు నేను అనే మాటలు పలికారు. పలికి వారు తమను తాము తగ్గించుకున్నారు. దావీదేమన్నాడు? నేను ఎంతటి వాడను అని తగ్గించుకుంటా వచ్చాడు. అబ్రహాము నేను ధూళిని బూడిదనని చెప్పి తగ్గించుకుంటా వచ్చాడు. అలాగే ఏలియా నేను నా పితరుల కంటే ఎక్కువ వాడను కాను అని తగ్గించుకుంటా వచ్చాడు. పౌలు ప్రయాసపడినది నేను కాను అంటా వచ్చాడు అని ఆ విధంగా తగ్గించుకున్నాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా ఇలాంటి తగ్గింపు అనేది రావాలి. ప్రభువా నేను ఎంతటి వాడినయ్యా, ప్రభువా నేను ధూళిని బూడిదను, ప్రభువా ప్రభువా నేను ఎక్కువ వాడను కాను, ప్రభువా ప్రభువా ప్రయాసపడింది నేను కాను అని చెప్పాలి. గమనించండి, దావీదు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉండి కూడా, ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉండి కూడా తగ్గించుకున్నాడు నేను ఎంతటి వాడినని. అబ్రహాము కూడా ఉన్నతమైన స్థితిలోనే ఉన్నాడు, తాను కూడా తగ్గించుకున్నాడు నేను ధూళిని బూడిదనని. ఏలియా కూడా గొప్పగా వాడబడిన వ్యక్తి, తాను కూడా ఏం చేస్తా వచ్చాడు? నేను ఎక్కువ వాడిన కాను అని తగ్గించుకున్నాడు. పౌలు కూడా ఎంతో ప్రయాసపడిన వ్యక్తి, అయినప్పటికీ తాను ప్రయాసపడింది నేను కాను అని తగ్గించుకున్నాడు. ప్రియులారా, ఈ విధంగా తగ్గించుకున్న వీరు సామాన్యమైన వ్యక్తులు కాదు. వాళ్ళు గొప్ప స్థితిలో ఉన్నవారు, ఆత్మీయంగా
అలాగే భౌతికంగా కూడా కొంతమంది వారు ఉన్నతమైన స్థితిలో ఉండి కూడా ఆత్మీయంగా ఏం చేస్తూ వచ్చారంటే తగ్గించుకున్నారు. ప్రియులారా, మన జీవితంలో మరి దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచినప్పటికీ మనము ఎలా ఉండాలంటే తగ్గించుకోవాలి. తగ్గింపు జీవితం కలిగినటువంటి వారంగా ఉండాలి. వాక్యములు మనం చూస్తున్నాం, దావీదునకు ఆ సంగతి తెలియజేయబడిన తర్వాత తాను ఏం చేస్తూ వచ్చాడు, తను తగ్గించుకుంటా ఉన్నాడు. చూడు, నాతాను ద్వారా దావీదునకు కొన్ని విషయాలు తెలియజేయబడ్డాయి. ఆ విషయాలు తెలియజేయబడిన తర్వాత, ఆ విషయాలు దావీదు తెలుసుకున్న తర్వాత దావీదు ఏం చేశాడు? 3 విషయాలు ఇక్కడ చూసాం. ఏం చేశాడు? దేవునితో సహవాసం చేశాడు. అలాగే దేవుడు తనకు చేసిన మేలును మర్చిపోకుండా ఆ మేలును గుర్తు చేసుకుని ఆ మేలును బట్టి దేవుణ్ణి ఘనపరిచాడు. అలాగే తాను తగ్గించుకుంటా వచ్చాడు. ప్రియులారా, ఈ అనుభవాలు మనలో ఉన్నాయా? ఒక్కసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనలో ఈ అనుభవాలు లేని స్థితే కనబడతా ఉంది. మనము దేవునితో సరిగా సహవాసం చేయడం లేదు. మనము దేవుడు మనకు చేసినటువంటి మేళ్లను మర్చిపోయే వారంగా ఉంటూ ఉన్నాం. అంతేకాదు, మనల్ని మనం తగ్గించుకోకుండానే సాగిపోతూ ఉంటున్నాం. కాబట్టి ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరిక ఇకనైనా దావీదు కలిగిన యొక్క అనుభవాన్ని కలిగి ముందుకు సాగుట కొరకే ప్రభు యొక్క సహాయాన్ని మనము కోరుకోవాలి.